కూటమి అధికారంలోకి వచ్చి కొద్ది రోజులు గడవక ముందే గత ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఏ అవకతవకలు జరిగాయనే దానికి సంబంధించి మొత్తం విచారణలు అయితే షురూ చేశారనే చెప్పుకోవాలి. ఇందులో భాగంగా తాజాగా రోజా అంటే అప్పట్లో మాజీ మంత్రిగా ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్న రోజా 100 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టుగా ఆధారాలతో సహా సిఐడిని ఆశ్రయించారు. కబడ్డీ క్రీడాకారుడు ఆర్డి ప్రసాద్ సిఐడిని ఆశ్రయించారు. మొత్తం సిఐడికి అన్ని వివరాలతో కలిపిన దస్తావేజులన్నీ కూడా అందించడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజా ఈ కుంభకోణానికి పాల్పడినట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా కీలక పాత్ర పోషించినట్టుగా సమాచారం అందుతుంది. కేవలం నాసిరకం ఈ కిట్లు, క్రికెట్ కిట్లు కావచ్చు, ఇతర స్పోర్ట్స్కి సంబంధించిన కిట్లన్నింటినీ కూడా కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు అవకతవకలకి పాల్పడినట్టుగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు ఈ స్పోర్ట్స్ కోటాలో ఏవైతే అడ్మిషన్స్ ఉంటాయో, మెడికల్ అడ్మిషన్స్ కావచ్చు, ఇంజనీరింగ్ IIIT ప్రవేశాలకు సంబంధించిన అడ్మిషన్స్ ఉంటాయో అందులో కూడా పూర్తి స్థాయిలో అవకతవకలకు పాల్పడినట్టుగా కూడా ఆధారాలతో సహా ప్రముఖ కబడ్డీ క్రీడాకారుడు ప్రసాద్ సిఐడికి అందించడం జరిగింది. సిఐడి ఫిర్యాదు తీసుకుని వెంటనే విచారణ అయితే ప్రారంభించారు. మరొక వైపు మనం చూసుకుంటే ఈరోజు కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తన పేషీలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంటనే ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతికి సంబంధించి కూడా బట్టబయలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మొత్తం అన్ని శాఖల్లో గత ప్రభుత్వం ఎటువంటి అవకతవకలకు పాల్పడింది అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రజల ముందు పెట్టాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే క్యాబినెట్కి కొద్ది రోజుల ముందే ఎవరైతే మంత్రులుగా ఎంపికయ్యారో వాళ్ళని అదే రోజు సాయంత్రం పిలిపించుకొని కూడా చంద్రబాబు నాయుడు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రతి శాఖకి సంబంధించి శ్వేతపత్రాలను అయితే విడుదల చేస్తున్నామని, ఆ శ్వేతపత్రాలకు సంబంధించి ప్రజల ముందు ఉంచుదాం. గత ప్రభుత్వంలో ఎటువంటి అవకతవకలు జరిగాయి, ఏ శాఖలో ఎంత అవినీతి జరిగింది, అప్పట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అవినీతి రహిత పాలనని అందించాను, మొత్తం లబ్ధిదారులందరికీ కూడా సింగిల్ క్లిక్తో బెనిఫిట్ అంతా చేరిందని చెప్తూ ఉన్నారు కదా. ఎంత స్థాయిలో అవినీతి జరిగింది, బ్యాక్ ఎండ్లో ఏ విధంగా అవినీతి పనులు చేశారనే అంశాలకు సంబంధించి ఆధారాలతో సహా ప్రజల ముందే పెడదాం, ప్రజలే నిర్ణయం తీసుకుంటారని చంద్రబాబు నాయుడు తన సహచర మంత్రులతో వ్యాఖ్యానించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రోజా టాపిక్ హాట్ టాపిక్గా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే రోజా మంత్రిగా అయిన తర్వాత 2 మెర్సిడీస్ బెంజులు కొనుగోలు చేశారు. అప్పుడే చాలా వరకు పెద్ద ఎత్తున కూడా దుమారం రేగింది. రోజా మెర్సిడీస్ ఎలా కొనుగోలు చేశారు, తన కుమారుడు బర్త్డే పార్టీకి 2 మెర్సిడీస్ బెంజులు అయితే రోజా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అప్పుడే టీడీపీ చాలా ఆరోపణలు చేసింది. రోజా భారీ సంఖ్యలో కుంభకోణాలకు పాల్పడుతూ ఉందని, అవినీతి డబ్బులతోనే ఇలా మెర్సిడీజులు కొనుగోలు చేస్తుందని అప్పుడు టీడీపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు జరిగాయి. అంటే మళ్ళీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రోజా దాదాపుగా 100 కోట్ల కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా కీలక పాత్ర పోషించారని విత్ ఎవిడెన్స్తో పాటు ప్రముఖ కబడ్డీ క్రీడాకారుడు సిఐడిని ఆశ్రయించడం ఇప్పుడు సంచలనంగానే మారింది. ప్రస్తుతం సిఐడి ఈ ఆధారాలు ఏవైతే ప్రసాద్ సబ్మిట్ చేశారో ఆ ఆధారాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అందులో నిజానిజాలు ఎంతవరకు ఈ స్కామ్ జరిగింది, ఏ స్థాయిలో ఈ స్కామ్ జరిగింది అనే అంశాలకు సంబంధించి అన్నీ కూడా పరిశీలించిన తర్వాత రోజాకి నోటీసులు జారీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ కుంభకోణంలో రోజా కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా రోజా అరెస్ట్కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అదే కానీ జరిగితే మాజీ మంత్రి రోజా మొదటి వైసీపీ లీడర్గా ఉండబోతున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ అయిన వారిలో. మరొక వైపు నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలతో కావచ్చు, ఎంపీలతో కావచ్చు సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయి, ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు, టీడీపీఏ వాళ్ళు తప్పులు చేసి మనకు అవకాశాలు ఇస్తారు, అప్పుడు మనం ప్రజల్లోకి వెళ్దామని చెప్పారు. మరొక వైపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు వైసీపీ నేతల మీద, వైసీపీ క్యాడర్ మీద భారీ సంఖ్యలో దాడులకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపణలు చేసింది. అలా దాడులకు పాల్పడిన వారిలో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. మరొక వారం రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించబోతున్నారు. ఇదిలా ఉంటే ఎక్సైజ్ శాఖకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే మంత్రి కొల్లు రవీంద్ర బాధ్యతలు తీసుకోగానే వెంటనే చెప్పారు, ఎక్సైజ్ శాఖలో కీలకంగా చాలా వరకు కూడా కుంభకోణాలు జరిగాయి, ఈ కుంభకోణాలన్నింటినీ కూడా బయట పెడతామనేది. ఎక్సైజ్ శాఖలో ప్రధానంగా ఈ మద్యం అమ్మకాల్లో ఎప్పటి నుంచో అప్పుడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, ఇటువైపు
బీజేపీ నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే ఆరోపిస్తూ వచ్చారు. ఎందుకు మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్ను యాక్సెప్ట్ చేయట్లేదు, కేవలం క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు. పేటీఎంలు, ఫోన్పేలు ఇవన్నీ కూడా కూరగాయలు అమ్ముకునే వ్యక్తులు కూడా వాడుతున్న ఈ కాలంలో డిజిటల్ పేమెంట్స్ అంటూ ప్రధానమంత్రి మోడీ దేశాన్ని ఉత్తేజపరుస్తున్న ఈ కాలంలో ప్రభుత్వం నేరుగా మద్యం అమ్ముతున్నప్పుడు కూడా ఎందుకు క్యాష్ తీసుకుంటున్నారు, దీని వెనకాతల భారీ కుంభకోణం ఉందని తొలుత నుంచి కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించే కొల్లు రవీంద్ర కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖలో కుంభకోణం జరిగింది, దాన్ని త్వరలో బయట పెడతాం, దానికి సంబంధించిన ఆధారాలతో సహా బయట పెడతామని చెప్పారు. అంటే అధికారంలోకి వచ్చే ముందు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటువైపు పవన్ కళ్యాణ్ కావచ్చు, కీలకంగా కూటమికి ఇద్దరు నేతలే ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఒకటి చెప్పారు, మేము కక్షపూరిత రాజకీయాలు చెయ్యమని చెప్పారు. అయినప్పటికీ కూడా ఎక్కడ అవినీతి జరిగిందో ఆ అవినీతిని మాత్రమే బయటపెట్టి ప్రజల ముందు పెడతాం, ప్రజలే నిర్ణయం తీసుకుంటారు, ఇందులో ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు లేవని చెప్తూనే గతంలో జరిగిన అవినీతికి సంబంధించి అన్ని ఫైల్స్ను కూడా తీస్తున్న పరిస్థితి క్లియర్గా ఉంది. అయితే రోజాకు సంబంధించి వస్తున్న ఈ వార్తల్లో రోజా ఏ విధంగా రియాక్ట్ అవుతారు, దీనికి సంబంధించి కౌంటర్ ఏమైనా ఇస్తారా అనేది చూడాలి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మరికొద్ది రోజుల్లో రోజాకి నోటీసులు సర్వ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ 100 కోట్ల కుంభకోణానికి సంబంధించి రోజా పాత్ర కీలకంగా ఉందనేది అయితే సిఐడి నిర్ధారించుకున్నట్లయితే ఖచ్చితంగా రోజాని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.